కానీ ఏ టు జెడ్ ఐటమ్స్ అనమాట. ఏ టు జెడ్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఉండదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2023 మనకి ఎలా జరిగినా మంచి కానీ చెడ్డ కానీ ఏం జరిగినా ఫ్యూచర్ అంటే 2024 నుంచి ఇంకా మంచిగా డెవలప్ అవుదామని, ఇంకా మనం చేసేటువంటి పనులు డెవలప్మెంట్స్ రావాలనేసి, మనం ఏ విధమైన ఆలోచనలు ప్లాన్స్, మనం ఎలాంటి గోల్స్ అచీవ్మెంట్స్ ఉన్నా కంప్లీట్గా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే 2024కి ఇంకొక 24 గంటలు వచ్చేస్తుంది కదా. అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఇవాళ టాపిక్ వచ్చేసి ది బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. నేను లైవ్ అయితే చూపెడతాను. తక్కువ పెట్టుబడితో ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి టౌన్ కానీ, లేదంటే ఒక 4-5 జంక్షన్స్ కలిసేటువంటి ఒక మండలం కానీ, ఏదన్నా ఒక ఏరియాలో, అది నేను చెప్పాను ఆల్రెడీ. చాలా చాలా యొక్క బిజినెస్ ఐడియాస్లో మనం ఒక ఫ్యాన్సీ షాప్లా పెట్టుకుంటే మనకి బిజినెస్ బాగా రన్ అవుతుంది అని. కానీ ఏ టు జెడ్ ఐటమ్స్ అనమాట. ఏ టు జెడ్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఉండదు. క్లాత్స్ దగ్గర నుంచి, కాళ్ళ పట్టీల దగ్గర నుంచి, అంటే కాళ్ళ పట్టీలు, మ్యాట్లు, వాచెస్, ప్రతి ఒక్క ఫ్యాన్సీ మన నెసెసరీ లైఫ్ స్టైల్లో కావాల్సినటువంటి ప్రతి ఐటము వీళ్ళ దగ్గర పెట్టుంటారనమాట. మినిమం వచ్చి 10 రూపాయల నుంచి మ్యాక్సిమము 1000 రూపీస్ 2000 రూపీస్ వర్తున్నటువంటి ఐటమ్స్ కూడా మనం ఇలా పెట్టుకొని బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. ఒక చిన్నపాటి సైట్ ఉంటే చాలు. ఒక స్థలాన్ని లీజుకి తీసుకొని ఒక షెడ్ లాగా వేసుకొని, దీనికి పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏం అవసరం లేదు. మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ తిరిగేందుకు ప్లేస్ ఇచ్చేసి ర్యాక్స్ లాగా, లేదంటే ఒక టేబుల్స్ లాగా పెట్టేసి దానిపైన ఐటమ్స్ పెట్టేసి, ఆ ఐటమ్స్ అన్నిటి మీద వాటి యొక్క ప్రైస్ మెన్షన్ చేసేసి మనము షాప్ను వదిలేసాము. ఒక 2 మనుషులు పెట్టుకొని మనం కౌంటర్ దగ్గర కూర్చున్నాము అంటే చాలండి. సో మనకైతే బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఒక కమర్షియల్ ప్లేస్ మనకు దొరికితే చాలన్నమాట. సో ఇట్లాంటి దానికి సెంటర్ మనము కంపేరింగ్ టు తోపుడు బండ్లల్లో కానీ, వీధుల్లో వచ్చి అమ్మేవాళ్ళు కానీ మనకి మినిమం ఫిక్స్డ్ ప్రైజెస్లో అమ్ముతుంటారు. 100 రూపాయలని, 50 రూపాయలని స్టీల్ సామాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు అమ్ముతుంటారు కదా. వీళ్ళు ఎక్కడ పోవట్లేదనమాట. వీళ్ళు హోల్సేల్గా తీసుకొచ్చుకుని, లేదా హోల్సేల్గా వేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హోల్సేల్గా తెచ్చుకొని దానికి ఒక ప్రైస్ పెట్టేసి ఆడ మెన్షన్ చేసి ఆ యొక్క ఐటెం ఎవరికి అవసరమో, కమర్షియల్ ప్లేస్ అన్నాను కదా. సో మనుషులు బాగా తిరిగి ఆడేటువంటి ప్లేసెస్లో ఈ యొక్క షాప్ని పెట్టుకొని కూర్చున్నారు అంటే తక్కువలో తక్కువ రోజు మీద వాళ్ళ టర్న్ ఓవర్ 10,000 తగ్గట్లేదండి. నేను చూశాను, నేను షాపింగ్ చేశాను. సో మన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్లో ఇలాంటిది షేర్ చేస్తే బాగుంటుంది కదా. సో ఎవరన్నా ఇది స్టార్టింగ్ వచ్చి 2 రూపీస్ బజార్ అని, 5 రూపీస్ బజార్ అని, 10 రూపీస్ బజార్ అని అలా పెట్టి 1 by 1 ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటా వాళ్ళు ఏ టు జెడ్ బజార్ అని పేరైతే మార్చేశారు. సో అక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదన్నమాట. ప్రతి ఐటమ్ని దాంట్లో వాళ్ళు స్టోర్ చేసి అమ్ముతారు. ఇంకొకటి, ఆడ స్టోర్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఐటమ్స్. అంటే ఉప్పులు పప్పులు అనుకోండి, లేదా ప్రొవిజన్స్ అనుకోండి, కొంతకాలం తర్వాత పురుగు పట్టడం అట్లాంటివి జరుగుతాయి. కానీ వీళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టున్నారు. ఏ ఫ్యాన్సీ ఐటమ్ కానీ ఎక్స్పైర్ అయిపోవడము, పాడైపోవడము చాలా రేర్ అనమాట. సో కంపేరింగ్ టు 2 to 3 years వాళ్ళు పెట్టుకున్నా కూడా ఆ యొక్క వస్తువు పాడవదు. మనకి పచ్చి సరుకుల మీద కన్నా, లేదంటే ఈ యొక్క ప్రొవిజన్ షాప్ కన్నా ఇది ఎక్కువ రోజులు మన దగ్గర నిల్వ ఉన్న వస్తువు పాడవదు. అట్ ద సేమ్ టైం మనకి జరిగే కొన్ని వాటి యొక్క వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాస్ట్లు మార్చుకొని కూడా వాటిని రీసేల్ చేసుకోవడము, లేదంటే ఓల్డ్ స్టాక్ ఆఫర్ అని పెట్టడము. అంటే వాళ్ళకి రాజస్థానీ జ్యువెలర్స్ అని ఆఫర్ ప్రైజెస్ అని అమ్మేటోళ్ళు మేళాలు పెట్టి, ఐడియా ఉంది కదా. సో ఆ విధంగా ఏదన్నా తక్కువ కాస్ట్కి తీసుకొచ్చుకున్న తక్కువ మేళ అని పెట్టారంటే బ్రహ్మాండంగా సేల్ అయిపోతాయండి. ప్రతి వస్తువు ఇలా పెట్టుకొని సేల్ చేయడం ది బెస్ట్ బిజినెస్ ఐడియా. కాకపోతే మినిమం పెట్టుబడి వాళ్ళు తక్కువలో తక్కువ ఒక 10,000, 20,000, 50,000 నుంచి పెట్టుబడి పెట్టారు అంటే రోజుకు టర్న్ ఓవర్ నేను 10,000 చూశానమాట. తక్కువ ఎంత పెట్టుబడి పెడితే అంత ఆదాయం అయితే వాళ్ళకి వస్తుంది. ఇందులో పెద్ద కష్టపడ్డము శ్రమ పడ్డము ఏం లేదు. మంచి ప్లేస్ని గ్రౌండ్ వర్క్ చేసి మనం సెట్ చేసుకొని
బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము, కొంతకాలం మనకి పెద్ద క్లిక్ అవ్వడానికి కూడా టైం తీసుకోదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేది కమర్షియల్ ప్లేస్ అన్న. మనము బిల్డింగ్స్, హాల్స్ ఏమి రెంట్‌కి తీసుకోవద్దు. ప్లేస్ మా ఊర్లో గనుకైతే టెంపుల్ దగ్గరలో ఒక ఓపెన్ ప్లేస్ ఉందనమాట. సూపర్ బజార్ అని పేరే వచ్చేసింది. సమ్ ఇయర్స్‌గా ఆడ టెంట్లు మాత్రమే వేస్తారు. అంటే తార్పాలికి పట్టలు కడతారు కదా! ఆ టెంట్లు వేసేసి ఆడ ఒక చిన్న టేబుల్స్ పెట్టుకొని వాళ్ళు స్టాల్స్‌లా పెట్టేసుకుంటారు. అంతంత ప్లేస్‌కి ఇంతంత రెంట్ అనేసి అద్దె కడతారనమాట. ఆ యొక్క లీజ్ ప్లేస్‌కి. సో, కొంతమంది తమిళనాడు నుంచి ఇట్లా బయట నుంచి వచ్చి సంవత్సరాలు అక్కడే పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు మనుషుల్ని పెట్టుకుంటారు. సో, స్టాక్ తీసుకొచ్చి పెట్టేసి మనుషులకి సాలరీ ఇచ్చేసి ఈ యొక్క స్టాల్స్‌ని రన్ చేసుకుంటానే ఉంటారు. అదే విధంగా మన ఊర్లల్లో అంటే నేను లైవ్ చూశాను. సూపర్ మార్కెట్ అని కాకుండా సినిమా థియేటర్ పక్కన గానీ, లేదంటే పండ్ల దుకాణాలు, లేదంటే సెంటర్ ఆఫ్ ద పెళ్లి మండపం దగ్గర కూడా నేను చూశాను. సో, ఒకప్పట్లో రూ. 5 బజార్ అని, రూ. 10 బజార్ అని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడైతే ఏ టు జెడ్ బజార్ అనేసినైతే పేరు మార్చేసుకొని దొరకని వస్తువు వాళ్ళ దగ్గర లేదండి. కాకపోతే ప్రైజెస్ దానికి ఇంత ప్రైస్ వర్త్ పడుతుంది అన్న దాన్ని బట్టిచ్చి మనం ప్రైస్ పెట్టామంటే ఎతుక్కుంటా వెళ్ళి అక్కడ వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తారు. సో, మీకు ఎవరికన్నా ఈ ప్లాను ఇట్లాంటి బిజినెస్ మేము చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి. మనకి కమర్షియల్ సైట్, మనకి స్థలమే కావాలా, బిల్డింగ్ వద్దు, స్థలానికి చాలా తక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందనమాట. సో, దానికోసము మనం ఎలా సెట్ చేసుకోవాలంటే రేకుల షెడ్ లాగా వేసుకోండి. లేదు రేకుల షెడ్ కాదు అంటే వాళ్ళు పెట్టిందొచ్చి పైన ఒక రూఫ్ మాత్రం రేకులు వేసుకొని చుట్టూ వచ్చి తార్పాలు పట్టబెట్టుకున్నారు. దాన్ని ఒక అంటే నా దగ్గరికి పేషెంట్స్ వస్తారనమాట. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి గుడారాల్లాగా సెట్ చేసుకుంటారండి. ఎందుకంటే కింద వాటర్ రాదు, వర్షాలొచ్చినా, ఎండ కాసినా ఏమైనా కూడా కింద నుంచి పైన వరకు చుట్టూ ఒక రౌండ్ ఇదిలా చేసుకొని వాళ్ళు వచ్చేదానికి పోయేదానికి మాత్రం ప్లేస్ పెట్టుకొని అది జిప్ టైప్‌లో అనమాట. ఆ మూత కూడా దానికి ఒక ఇది పెట్టుకొని అలా రెడీ చేసుకుంటున్నారు. ఈ షాప్స్ కూడా మనం స్టార్టింగ్‌లో అలా పెట్టుకొని, లేదు నాకు కొంచెం సెక్యూరిటీ కావాలంటే సైడ్‌లలో కూడా రేకులు షెడ్‌లాగా వేసేసుకొని రేకులతోనే మనం గోడలు కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం వెళ్ళిపోవాలా, లేదు ఎప్పుడు లీజ్ అయిపోయినా కూడా వాటిని తీసుకొని మనం ఇంకొక దగ్గర తీసుకెళ్ళి వాటిని రీయూజ్ చేసుకోవచ్చనమాట. కింద కూడా కార్పెట్ వేసేస్తున్నారండి. దానికి పెద్ద ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన సైట్‌ని బట్టిచ్చి మనకి ఎంత ప్లేస్ అవసరమో దాన్ని బట్టిచ్చి మనమైతే సెట్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్‌లో వచ్చి అదేవిధంగా పైన టెంట్‌లాగా వేసి కూడా రెంట్‌లకి ఇస్తా ఉన్నారనమాట. ఏది వీలైతే మన దగ్గరలో ఏది అవైలబిలిటీ ఉందో దాన్ని చూసుకొని మనమైతే ఇలా బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే తిరిగి చూసే కొంది అంటే మనం మినిమం పెట్టుబడి పెట్టాము అంటే ఎలా అంటే వందల్లో పెట్టుబడి పెట్టాము అంటే వేలల్లో ప్రాఫిట్ వస్తుంది. వేలల్లో పెడితే లక్షల్లో ప్రాఫిట్ అయితే కళ్ళ చూడొచ్చండి. సో, తక్కువలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా చేసుకునేటువంటి ది బెస్ట్ బిజినెస్ అండి. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనమే ఉండి పని చేయక్కర్లేదు. నెక్స్ట్ మనం పెద్ద కష్టపడి బరువులు మోయాల్సిన అవసరం లేదు. మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా షాప్‌లో సరుకులు అమ్మించుకొని మన కౌంటర్‌లో ఉన్నా లేదో ఒక సీసీటీవీ కెమెరా పెట్టేసి మనం ఎక్కడికెళ్ళినా కూడా మనకి సేల్ అయిన ఐటెమ్స్ ఇవంతా లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే మనకి బిజినెస్ అయితే బ్రహ్మాండంగా రన్ అవుతుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ప్యాసివ్ ఇన్‌కమ్ అంటాను నేను. సో, మీకు యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే ట్రై చేయండి. ఎవరికైనా పనికొస్తుందంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే అండి. బాయ్ అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. సీ యూ.